సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2025వ సంవత్సరం పూర్తయిపోయింది. 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2025లో ఏ అసెట్ క్లాస్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, అదేవిధంగా గోల్డ్, సిల్వర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, మొత్తానికి 2025లో ఈ అసెట్ క్లాసెస్ యొక్క జర్నీ ఎలా సాగింది, అదేవిధంగా 2026లో మనం పెట్టే పెట్టుబడులకి ఎటువంటి రిటర్న్స్ రాబోతున్నాయి, ఇటువంటి అన్ని రకాల ఆసక్తికరమైన అంశాలకు సంబంధించి 2025 ఈ ఓవర్వ్యూ మనకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు, అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు, అండ్ అదేవిధంగా సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు. సో వీరందరితో మాట్లాడి 2025కు సంబంధించిన మార్కెట్ ఓవర్లుక్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. సో ప్రభు గారు, ఈ సంవత్సరం మార్కెట్లో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బాగా డిస్కషన్కి వచ్చిన అసెట్ క్లాస్ ఏంటంటే మెటల్స్ సార్. సిల్వర్ గురించి, గోల్డ్ గురించి, అండ్ అదే విధంగా కాపర్ గురించి, అల్యూమినియం గురించి, ప్లాటినం గురించి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు మాట్లాడుకునే రోజు లేదు, ఆలోచించని క్షణం లేదు. సో అంతలా ఈ 2025 సంవత్సరంలో మెటల్స్ అనేవి అంతలా రాణించాయి. కాబట్టి ఎందుకు ఎస్పెషల్లీ బంగారం, వెండి విషయంకి వచ్చేటప్పటికి ఇంత ర్యాపిడ్ గ్రోత్ స్టార్ట్ అయింది. అండ్ గోల్డ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 75 to 76% రిటర్న్స్ వచ్చాయి. అండ్ సిల్వర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 150% పైన కూడా రిటర్న్స్ వచ్చాయి. ఎందుకంటారు ఈ సంవత్సరం ఇంత పెద్ద స్పెక్యులేషన్ నడిచింది ఈ మెటల్స్ చుట్టూ కూడా? అసలు అంటే డాలర్ డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. దానికి అనుగుణంగా ఏంటంటే ఎవరికైతే కంట్రీస్ కు ట్రేడ్ డెఫిసిట్ ఉందో అవి బ్యాలెన్స్ అవ్వట్లేదు. అందుకే ఆయన కూడా టారిఫ్ అని చెప్పి మొదలు పెట్టారు. సో డెఫినెట్ గా ఆ మెయిన్ ఎక్రూయేషన్ సెంట్రల్ బ్యాంక్స్ అనేది విపరీతంగా ఎక్రూ చేస్తున్నాయి. సో రిటైల్ పర్సెంటేజ్ పెరిగినా 144 కోట్లు జనం వచ్చినా దాంట్లో ఇప్పుడు మేజర్ గా గోల్డ్ ఇంత పెరుగుతున్నప్పుడు కొనేది కూడా తక్కువ అవుద్ది, ఫ్రెష్ బయింగ్ కూడా తక్కువైంది. మీరు ఏ షాప్ చూడండి, ఫ్రెష్ బయింగ్ కూడా తక్కువ ఉంటుంది. ఆర్నమెంట్స్ ఎక్స్చేంజ్ లోనే ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గోల్డ్ అంత పెరిగితే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో 100% అది చాలా ఇదే అండి, కొంచెం కంట్రోల్ ఉంటేనే బెస్ట్. ఇవి ఇంత పెరగడానికి కారణం సెంట్రల్ బ్యాంక్సే. సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకెంత వరకు చేస్తారు, వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ అయినట్లేదు. ఇంకా ఈ సంవత్సరం కూడా ఎక్కువ చేసినట్టే ఉన్నారు. అంటే మెటల్స్ తో పాటు గోల్డ్ అండ్ సిల్వరే కాదు, అసలు పెరిగింది కాపర్ 73% పెరిగింది. అసలు అది ఎవరు చూడలేదు. 73% పెరిగింది కాపర్. అల్యూమినియం అంతే, జింక్ అంతే, అవన్నీ కూడా చిన్నగా మూవ్మెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా లిథియం కూడా వస్తుంది. లిథియం కూడా బ్యాటరీస్ లో అవసరం కాబట్టి 75% చైనా కంట్రోల్లో ఉంది. సో అది ఎక్కువ లిథియం కూడా బ్యాటరీస్, హెవీ బ్యాటరీస్, స్టోరేజ్ ఎక్కువ కెపాసిటీ కావాలి కాబట్టి లిథియం అనేది బాగా డిమాండ్ ఉంటుంది. మినరల్స్ అనేది నెక్స్ట్ 5 years అసలు వెనక తగ్గేదేలే అంటూ గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైనా గోల్డ్ సాచురేటెడ్ పాయింట్ వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ కనుక అన్సర్టనిటీ క్లారిటీ వస్తే గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఇక్కడ ఇంకా కంటిన్యూషన్ ఉంటే గోల్డ్ 2 lakhs వరకు వెళ్ళదా అంటే వెళ్ళే ఛాన్స్లే ఉంటాయి. కరెక్ట్ గా మనం ఇంతవరకు వెళ్తుంది లేదా ఇంతవరకు తగ్గుతుంది అని కరెక్ట్ పాయింట్ చెప్పలేం. కానీ ఇవి కనుక కంటిన్యూ అయితే దానికి అనుగుణంగా రియాక్షన్ ఉంటుంది. సో సిల్వర్ మటుకు ఎక్కడ తగ్గేదిలే అంటే వెళ్తూనే ఉంది ముందుకి, ఇంకా పెరుగుతూనే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాపర్ కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓన్లీ కాపర్, ఓన్లీ గోల్డ్ అని కాకుండా డైవర్సిఫైడ్ చేసుకుంటే కింద పెరగని ఏదైతే ఉన్నాయో అవి కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదండి. సో మాధవిరెడ్డి గారు, ప్రభు గారు చెప్తున్నారు అందరూ గోల్డ్ గురించి, సిల్వర్ గురించి మాట్లాడుకుంటున్నారు సార్, బట్ ఈ కాపర్ అనేది తెలియకుండానే పెరిగిపోతుంది, అదేవిధంగా అల్యూమినియం కూడా తెలియకుండా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ కాపర్ అయితే మాత్రం ఈ సంవత్సరం 40% రిటర్న్స్ రావడం జరిగింది. అల్యూమినియం విషయానికి వస్తే ఆల్మోస్ట్ 16% పైన కూడా రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అందరికి కనిపించేది, ప్రత్యక్షంగా కనిపించేది గోల్డ్, సిల్వర్ అయితే, బట్ అందరికి కనిపించకుండా వెనకాల పెరుగుతున్నది మాత్రం కాపర్, అల్యూమినియం, తర్వాత ప్లాటినం కూడా పెరుగుతుంది. సో ఎందుకంటారు ఈ సంవత్సరం మెటల్స్ మీద ఎంత పెద్ద ఫోకస్, పెద్ద డిస్కషన్ నడిచింది? అసలు నా అబ్జర్వేషన్ ఎట్లా ఉందంటే మొత్తం అంతా కూడా పేపర్ అసెట్స్ మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోయింది, ఫిజికల్ అసెట్స్ మీద నమ్మకం పెరిగింది. ఇప్పుడు అవన్నీ కనిపిస్తాయి కదండి, గోల్డ్, సిల్వర్, మీకు ఇవన్నీ కూడా కాపర్, ఇవన్నీ పేపర్ అసెట్స్ అనే వాటి మీద. అంటే పేపర్ అసెట్స్ అంటే ఏంటి? బాండ్స్,
మీరు ట్రెజరీ బాండ్స్ తీసుకోండి, ఏ కంట్రీ కూడా డెట్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత డెఫిసిట్స్ చాలా హ్యూజ్ ఉన్నాయి, వాటి మీద నమ్మకం పోయిందండి ఎవరికి. మీరు యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ చూడండి ఎంతవరకు తగ్గిపోతున్నాయో. సో దాని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. అది కూడా సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. పేపర్ అసెట్స్ ని ఎవరు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. అలానే డాలర్ మీద కూడా అసలు డీడాలరైజేషన్ జరుగుతుంది. ఎంతో స్ట్రాంగ్, అంటే గోల్డ్ కన్నా అసలు ముందు డాలర్ ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ డాలర్ ని కూడా మీరు డాలర్ ఇండెక్స్ చూసుకుంటే ఇయర్ లో డాలర్ ఇండెక్స్ బిలో 97, 98, అంటే బిలో 100కే వచ్చేసింది. సో మనకి ఒక రకమైన షిఫ్టింగ్ కనిపిస్తుందండి. వీఆర్ అబ్జర్వింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్. ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేఫ్టీ అనగానే ఇక పేపర్ అసెట్స్ నుంచి ఫిజికల్ అసెట్స్ కి వచ్చేసిందా అనేటట్టుగా మనకి కనిపిస్తుంది. సో మీరు అన్నట్టుగా దెర్ ఆర్ మెనీ, అంటే ఇప్పుడు దాదాపుగా సిల్వర్ అయితే 140-150% అయితే, ప్లాటినం 133%, గోల్డ్ 60-70 వరకు వెళ్ళింది. అలానే కాపర్ కూడా 50% వరకు పెరిగింది. అల్యూమినియం అయితే 16% పెరిగింది. బట్ ఏంటంటే సామాన్యంగా మనం గోల్డ్ లో కొంటున్నాము అంటే బికాస్ ఆఫ్ మనం దాన్ని డే టు డే యూసేజ్ అనేది ఉంది కాబట్టి, ఏదైనా లోన్లు పెట్టుకోవచ్చు, ఇంట్లో ఆడవాళ్ళు దాన్ని వేసుకుంటారు కాబట్టి ఆ క్రేజ్ దాని గురించి మాట్లాడుకుంటాం. బట్ వెన్ వీ టాక్ అబౌట్ కాపర్, అల్యూమినియం కానీ ఇంకా మిగతా మెటల్స్ గురించి అయితే మాత్రం మనం అంతగా దాని గురించి ఇంకా తెలియట్లేదండి. కాకపోతే దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే వీ నీడ్ టు గో విత్ ఎంసీఎక్స్, వీటి ద్వారా వెళ్ళి కమోడిటీస్ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్ళి ఇన్వెస్ట్ చేసే అంత అవేర్నెస్ మనకి ఇంకా రావట్లేదు కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. సో ఇప్పటి వరకు ఏం మాట్లాడుకుంటున్నాం, గోల్డ్ సిల్వరే మాట్లాడుకుంటున్నాం. బట్ ఫ్యూచర్ లో మీరు అన్నట్టుగా ఇక మనము అల్యూమినియం, తర్వాత కాపర్, తర్వాత మనము ఈ ప్లాటినం, వీటి గురించి కూడా మనం మాట్లాడుకునే స్టేజ్ అనేది వచ్చేసిందండి. సో ఓవరాల్ గా ఈ ఇయర్ అంతా మనం చూసుకున్నట్లయితే అంత లైమ్ లైట్ అంతా మెటల్స్ అండి. మొత్తం లైమ్ లైట్ అంతా మనకి మెటల్సే కనిపిస్తున్నాయి. సో మీకు ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సిల్వర్, మనం అన్ని అసెట్ క్లాసెస్ చూసుకుందాము. సిల్వర్ అయితే 140-150%, గోల్డ్ అయితే 60% వరకు ఉంది, కాపర్ అయితే మనకి 42%, నిఫ్టీ 9%. సో దాని మధ్య ఇలా చూడండి మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు వేరియేషన్ అట్లా 9%. ఎఫ్డీస్ తీసుకోండి, ఎఫ్డీస్ ఎంత వస్తుందండి, 7%. సో ఈ 9%, 7% అసలు ఏమైనా కనిపిస్తున్నాయండి వీటి ముందు? ఇవన్నీ కూడా అసలు డబుల్ డిజిట్లుగా, ట్రిపుల్ డిజిట్లు కూడా రిటర్న్స్ మనకి 100% అబౌవ్ మనకి ఈ రిటర్న్స్ ఇవ్వడంతో మిడ్ క్యాప్ ఏమో 1%, అసలు స్మాల్ క్యాప్ అయితే నెగిటివ్. సో ఈ విధంగా ఓవరాల్ గా ఇవన్నీ చూసుకునేటప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ షైనింగ్ లైక్ ఎనీథింగ్. సో ఈ విధంగా వీటి మీద కొంచెం అన్సర్టనిటీస్ ఉండడం వల్ల అందరూ కూడా కొంచెము ఈ ఫిజికల్ అసెట్స్ కి షిఫ్ట్ అయినట్టుగా ఈ ట్రెండ్ అయితే మనం ఈ 2025 లో ఈ ట్రెండ్ కనిపిస్తుంది. సో అనిల్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నిఫ్టీ 9% అంటే సింగిల్ డిజిట్. అంటే చెప్పాలంటే దగ్గర FD ఇన్ఫ్లేషన్ కట్టి ఇటుగా, దగ్గరలో లేదంటే ఈ ఎఫ్డి కట్టి ఇటుగా, లేదంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కట్టి ఇటుగా వచ్చింది. అండ్ సిల్వర్ విషయానికి వస్తే 150%, గోల్డ్ విషయానికి వస్తే 75-76%. సో చెప్పాలంటే ఈ సంవత్సరం మార్కెట్లని గట్టిగా మూవ్ చేసింది మాత్రం మెటల్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఎందుకంటారు ఇంత పెద్ద ర్యాలీ వెనక ఎటువంటి రీజన్స్ ఉన్నాయంటారు? అసలు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెటల్స్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దిస్ మనం సిల్వర్ కానీ ఆర్ ప్లాటినం కానీ కాపర్ కానీ ఈ కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, రిన్యూవబుల్ టెక్నాలజీసే కానివ్వండి, సోలార్లో కానివ్వండి, కొత్త బ్యాటరీ టెక్నాలజీస్, ప్లాటినం కూడా అంతే, ఇవన్నిట్లో కూడా హ్యూజ్గా అవసరాలు ఉన్నాయి. ఏంటంటే మన ట్రెడిషనల్ ఐసీ వెహికల్స్ నుంచి అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ మూవ్ అవుతున్నారు. ట్రెడిషనల్ కోల్ పవర్ ప్లాంట్ నుంచి అటువైపు నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ వైపు వెళ్తున్నారు. అక్రాస్ ద వరల్డ్ మనం ఇండియా చూసుకున్న ప్రతి కంట్రీ అటువైపు వెళ్తున్నాయి. వీటన్నింటికి కావాల్సిన ముడి పదార్థాలు ఈ మెటల్స్. సో ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు రిన్యూవబుల్ ఎనర్జీకి, కొత్త టెక్నాలజీకి వెళ్ళాలి అంటే కంట్రీస్ కంపల్సరీ ఈ మెటల్స్ మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ ఎలా వస్తుంది? మైన్స్ని కానీ వీటిని అక్వైర్ చేయడం. అందుకోసం సంవత్సరం ఈ పెరగడానికి కూడా కారణం ఏంటంటే అనిశ్చితి. ఇటు యుద్ధాలు కానీ, మల్టిపుల్ యుద్ధాలు, అటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో కానీ ఇన్ని జరిగినప్పుడు ఏంటంటే ఇంకోవైపు నుంచి చైనా ఏంటంటే తన డామినేషన్ ఈ న్యూ టెక్నాలజీలో తనే ఉండాలి అని ఎక్కడ మైన్స్ దొరికితే అక్కడ కొనేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు సిల్వర్ అంటున్నాం మనం. యాజ్ రీసెంట్ యాజ్ ఎస్టర్డే రేపు Jan 1 నుంచి సిల్వర్ ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేశారు చైనా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎందుకు? 70% ఆఫ్ కరెంట్లీ సిల్వర్ ప్రాసెస్ అయ్యేది అక్కడి నుంచే. ఇప్పుడు వాళ్ళు అంత మొత్తం బ్యాన్ చేస్తే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఇదంతా సెల్ఫిష్ రీజన్స్, ఈ పొలిటికల్ అన్సర్టెనిటీ
ఎక్కువైపోయింది. అందరూ ఆపర్చునిటీస్ అన్ని కంట్రీస్ కూడా కొన్ని ఏంటంటే ఇంతకుముందు కంట్రీస్ పెద్దన్నలాగా ఉండేది, ఇప్పుడు లేదు, అందరూ నాకు నా దేశం నాకు ఇంపార్టెంట్ అని కవరేజ్. సో దానివల్ల రీసెంట్ నిన్న మొన్న వెనిజులా చూసాం. సో యుఎస్ అక్కడ కూడా ఆయిల్ ఉంది, అక్కడ ఇటు మన పాకిస్తాన్ లో లిథియం కనబడిందో లేకపోతే వేరే మెటల్స్ కనబడ్డాయని చెప్పి అక్కడికి కానీ సో రేర్ ఎర్త్ మెటల్స్ అని. సో ఈ ఇయర్ ఇదంతా కూడా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్స్ సార్ చెప్పినట్టు డీడాలరైజేషన్ అవన్నిటితో పాటు ప్రభుత్వాలు అనేటివి సెల్ఫిష్ అయిపోయాయి. మాకే రిసోర్సెస్ అన్ని మాకే ఉండాలి అనేది మాత్రం ఎక్కువైపోయింది. దీనివల్ల ఈవెన్ ఇన్వెస్టర్స్ ఇంతవరకు దాన్ని పట్టించుకునేవాళ్ళు. మేడం చెప్పినట్టు ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వరే తెలుసు అందరికి, బట్ మిగిలిన వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ బ్యాంకే కొంటున్నప్పుడు చాలా మంది ఫైనాన్షియల్గా కూడా ఇన్వెస్ట్ చేయడం ఈటీఎఫ్ల ద్వారా. మీరు ఇంతకుముందు లాస్ట్ 3 years బ్యాక్ ఈటీఎఫ్స్, ఇప్పుడు ఈటీఎఫ్స్ చూసుకుంటే ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ మల్టీ మెటల్ ఇండెక్స్లు ఎన్నో రకాల ఈటీఎఫ్లు వచ్చాయి. ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇంతకుముందు ఎక్స్పోజర్ తీసుకొని వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు. సో అందుకోసమే సార్ చెప్పినట్టు ప్రైస్ పడిపోతుంది అంటే పడిపోదు, ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్నారు. కొంచెం పడిపోయినా మళ్ళీ యాడ్ చేస్తారు ఈటీఎఫ్ ద్వారా. ఇట్ ఈస్ నాట్ అంటే ఒక సంవత్సరం ఇష్యూ అయితే కాదు, బట్ ఒక 1 or 2 ఇట్లాంటి సైకిల్స్ ఇంతకుముందు కూడా జరిగాయి మెటల్స్ ఎప్పుడైనా. సో యూజువల్ ఏంటంటే ఎనీవేర్ బిట్వీన్ 18 months నుంచి 36 months సైకిల్ ఇది ఉంటుంది. ఆ తర్వాత మెటల్స్ తగ్గిపోయి కమోడిటీస్ ఇంతకుముందు చూసాం, ఈ కమోడిటీస్ బదులు మెటల్స్ నుంచి రైస్, ఫుడ్ ప్రోడక్ట్స్ ఇంతకుముందు జరిగాయి. సో ప్రాబబ్లీ మళ్ళీ అట్లాంటి సైకికల్ నేచర్ వస్తుంది. ఇది అందరికీ బోర్ కొట్టేంత వరకు ఇన్బ్యాలెన్స్, ఎవరన్నా ఒకరు పెద్దన్నలాగా లేదు మనం ఫైట్ చేస్తే మనకే ఇబ్బందులు వస్తాయి అని వచ్చేంత వరకు మాత్రం ఇది ఇలాగే జరుగుతోంది. మెటల్స్ న్యూ ఏమంటారు కొత్త అసెట్స్ లాగా అయిపోయాయి. సో ఇది చేంజ్ అవ్వడానికి ఇంకో 1 or 2 years పడుతుంది పక్క. అంతవరకు మాత్రం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఈ మెన్షన్ చేసిన అన్ని మెటల్స్ కూడా లాస్ట్ 3-4 years నుంచి షార్టేజ్లో ఉన్నాయి. ప్లాటినం కానీ, పలాడియం కానీ, సిల్వర్ కానీ. కాకపోతే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది ఇంపార్టెంట్, మనం మర్చిపోకూడదు. సిల్వర్ ఈ ఇయర్ 150% పెరిగింది. ఇప్పుడు ఏవైతే టెక్నాలజీస్లో బ్యాటరీస్లోనే కానీ వీటిలో ఇంతకుముందు ఒక 150 or 2 lakhs దగ్గర వయబుల్ అయిన సిల్వర్ ప్రైస్ ఇప్పుడు 2.5, 3 lakhs, 4 lakhs దగ్గర వయబుల్ కాకపోవచ్చు. ఆల్రెడీ ఈ వీక్లోనే ఇంకోటి చూసాం. వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఏంటంటే శాంసంగ్ మెక్సికోలో సిల్వర్ మైన్ కొత్తది మొత్తం కొనేసింది, 5 years సప్లై. అక్కడే సిల్వర్ మళ్ళీ సడన్గా బూమ్ అయింది. బట్ విత్ ఇన్ నో టైం టొయోటా వచ్చేసి శాంసంగ్కి ఏం చెప్పిందంటే మీకు సిల్వర్ అవసరం లేదు, తక్కువ ఖర్చులో మా దగ్గర ఇంకా బెటర్ టెక్నాలజీ ఈవీస్కి ఉంది అనగానే అక్కడ కూడా సైన్ అప్ చేశారు. సో ఏమవుతుందంటే ప్రైజెస్ కూడా ఇవన్నీ ఎప్పటికీ ఉండవు, ఎందుకంటే ఆల్టర్నేట్ సోర్సెస్ వచ్చేస్తాయి. సో దెర్ ఈస్ ఎ ఈక్విలిబ్రియం గోయింగ్ టు హ్యాపెన్. మేబీ 6 months నుంచి 1 yearలో పక్క మళ్ళీ కొంచెం ఈ హీట్ అనేది తగ్గుతుంది. సిల్వర్ ఎందుకు డామినేట్ చేస్తుందంటే సిల్వర్ యాక్చువల్ గా బై ప్రొడక్ట్. అది గోల్డ్, అల్యూమినియం ఇవన్నీ చేస్తున్నప్పుడు దాని నుంచే ప్రొడక్ట్, డైరెక్ట్ మైనింగ్ లేదు. సో అందుకనే సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకనే ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అవును, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రైస్ లో, ఇంతవరకు ఉన్న ప్రైస్ లో చాలా మైన్స్ షట్ డౌన్ అయినాయి, ప్రాఫిటబుల్ కాదు. బట్ ఇప్పుడు వచ్చిన ప్రైస్ లో కొత్తగా చాలా మైన్స్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ 1 or 2 years లో వీ విల్ సీ మోర్ ప్రొడక్షన్ ఆఫ్ సిల్వర్, అన్ని మెటల్స్. అప్పుడు ఇది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఈ యూఫోరియా అనేది ఎప్పటికి ఉంటుందని ఇన్వెస్టర్స్ కూడా అన్ని తీసుకెళ్లి అమ్మేసి, ల్యాండ్లు అమ్మేసి, ఈక్విటీ అమ్మేసి పెడితే మాత్రం రేపు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకే మళ్ళీ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ తిడతారు. సో మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా మార్పు వస్తే పారాబోలిక్ పాత్ వస్తుంది సిల్వర్ లో. లాస్ట్ టైం అలానే చూసాం, 75,000 నుంచి ఎంతవరకు కింద వచ్చిందో చాలా ఇబ్బంది పడ్డారు చాలా సంవత్సరాలు. అట్లానే బి అలర్ట్. ఇప్పుడు మటుకు ఈ 2 lakhs పైన, 2.5 పైన ఎక్కడైనా సరే అలర్ట్ గా ఉంటాం బెస్ట్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసామా, వాళ్ళు చెప్పారు, ఎనలిస్ట్ చెప్పాడు అని చెప్పి 100% రాంగ్ అవుద్ది. ఏదన్నా మార్కెట్ స్ట్రాటజీలో ఏదన్నా మార్పులు చేర్పులు డౌట్ వస్తే దయచేసి ఎగ్జిట్ కండి. సో అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటనే చెప్పారు. బట్ ఒక్కసారి అంటే హౌస్ హోల్డ్ విషయానికి వస్తే ఇప్పుడు కామన్ మ్యాన్ అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే బంగారం పెరుగుతుందా తగ్గుతుందా, లేదంటే 2026లో కొందామా, లేదంటే 2025లోనే కొనిపెట్టుకుందా అనే వాళ్ళకి కన్క్లూషన్గా ప్రభు గారు మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే 2026 మీద హోప్స్ పెట్టుకున్నారు, తగ్గుతుందా పెరుగుతుందా అన్న పర్సెప్షన్లో ఉన్నారు. కాబట్టి తగ్గుతుందా పెరుగుతుందా, కొందామా ఆగుదామా అనుకున్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి కన్క్లూషన్ మీరేం చెప్తారు? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు ఎట్టి పరిస్థితుల్లో. అవసరార్థం వాడుకకి మనకి ఎంత కావాలో, ఫంక్షన్ ఉన్నా ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా ఫస్ట్ ప్రీసియస్ మెటల్ లేడీస్ కి, మేడం కూడా
ఫస్ట్ చూడండి ఫేస్ లోనే నవ్వు వస్తుంది గోల్డ్ అనగానే. అంతే సో సార్ డెఫినెట్ గా ఆడవాళ్ళకి ముందు ప్రియమైన మెటల్. సో డెఫినెట్ గా ఫస్ట్ ఏదన్నా ఉన్నా షార్టేజ్ ఉంటే ఆ గోల్డ్ కొని తర్వాత మిగతా పనుల మీద వెళ్తారు. సో గోల్డ్ మటుకు అంతవరకే చూడండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు. ఇంత హెవీగా ఉంది కాబట్టి మళ్ళీ ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా వద్దు. సిల్వర్ మటుకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చేయొచ్చు. ఓన్లీ సిల్వర్ కాకుండా మెటల్స్ మేము కూడా ఉన్నామని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏది జింక్ కానీ అల్యూమినియం కానీ ఇట్లాంటివి. అట్లాంటివి కూడా కొంత మీ క్యాపిటల్ షేర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిదండి. ఎందుకంటే 15 to 20% రావచ్చు, అంతకు మించి రాదు. ఏదైనా చేంజెస్ ఉన్నప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి కాబట్టి యూఫోరియా ఉంది కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉంటే మంచిది అంటా నేను. సో మాధవరెడ్డి గారు ఇందాక సరే సార్. ప్రభు గారు కూడా ఒక మాట చెప్పారు, గోల్డ్ గోల్డ్ సిల్వర్ అనగానే డెఫినెట్లీ మాధవరెడ్డి గారి ముఖంలో చాలా సంతోషం వచ్చేస్తుంది. సరే, డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఉమెన్ పర్స్పెక్టివ్ లో ఆర్నమెంట్ రూపంలో, జ్యువెలరీ రూపంలో కొనుక్కుందామన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు, లేదంటే పెరుగుతుందా తగ్గుతుందా, నెక్స్ట్ ఇయర్ కొందామా లేదంటే కొనిపెట్టుకుందామా అన్న డైలమాల్లో ఉన్న లేడీస్ కి మీరేం చెప్తారు? సో ఇప్పుడైతే గోల్డ్ అయితే పాపం మా దగ్గర చాలా మంది చెప్తూ ఉంటారనమాట, మాధవి గోల్డ్ కొనలేకపోతున్నాంలే, సిల్వర్ లో మొదలు పెట్టుకుందాము, కనీసం దాన్నైనా చూసి ఆనందపడదాము, ఇంట్లో ఒక 2 kgs సిల్వర్ ఉందంటే చాలా ప్రౌడ్ గా ఉంటుంది, దీన్ని ఎలాగో మనం చేయలేకపోతున్నాము గోల్డ్. ఇప్పుడు సిల్వర్ అనుకోండి, 1 kg అంటే మంచి ఆర్నమెంట్స్ వస్తాయి. సో ఒక 2 లక్షలు పెట్టుకుని, ఇది 2 లక్షలు పెడితే ఏమొస్తుంది సార్ గోల్డ్ లో? మాకేం రావట్లేదు 2 లక్షలు పెడుతుంటే. సో ఆర్నమెంట్స్ ఏమి రావట్లేదు అని చెప్పి సరే అని సిల్వర్ లో మొదలు పెడితే అది కూడా అట్లా పెరిగేటప్పటికి వీళ్ళందరూ కూడా అమ్మో ఇదేదో కొంచెం యుఫోరియా అనేది స్టార్ట్ అయింది అని చెప్పారండి. సో మేము అంటే యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ గా మేమేం చెప్తామంటే, స్టిక్ టు యువర్ అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అనేది మీరు ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఎంత ఈక్విటీలో నేను 40% ఉంటాను, తర్వాత డెట్ లోని ఒక 20% ఉంటాను, మెటల్స్ అయిన గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఒక 20%, లిక్విడ్ ఒక 10%, ఇలా మీరు ఒకటి ఫిక్స్ అవ్వాలండి. ఫిక్స్ అయిన తర్వాత దాని ప్రకారమే మనం వెళ్ళాలి. కానీ ఈ రోజు గోల్డ్ పెరిగింది కదా అని మొత్తం ఈ సంవత్సరం అంతా ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టారనుకోండి, మళ్ళీ ఒక 2 years గోల్డ్ పెరగకపోతే, సో అది కరెక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతే అది కూడా అంటే కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అసలు పెరగకపోయినా మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏంటి ఇలా మనం పెట్టిన దగ్గర నుంచి అది ఎందుకు పెరగట్లేదు అనేది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో అలా కాకుండా షుడ్ నాట్ చేజ్ చేయకండి. ఇంకా అయిపోయింది, రన్ అనేది అయిపోయింది, అది అన్ఎక్స్పెక్టెడ్ గా అంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది రన్నర్ అప్ అయిపోయింది కాబట్టి సో దాన్ని చేజ్ చేయకండి. స్టిక్ టు యువర్ అసెట్ అలొకేషన్. ఎంత కావాలి, ఎంత పర్సంటేజ్, మనం 20-30% అనుకుంటే ఆ 20-30% మాత్రం అలొకేట్ చేయండి. ఇక లేడీస్ కంటే చాలా మిగతా ఆప్షన్స్ వైపు చూస్తున్నాం సార్. సిల్వర్ ఆర్నమెంట్స్ అని ఏదో కొంచెం వచ్చాయి. ఇప్పుడు ఆ సిల్వర్ ఆర్నమెంట్స్ వైపు కూడా అవి కూడా కాస్ట్లీ అయ్యాయి సార్ మాకు. సో దెర్ ఈస్ నో రెస్పైట్ ఆన్ దీస్. గోల్డ్ షాప్స్ కంటే ఇప్పుడు ప్రెసెంట్ సిల్వర్ షాప్స్ అనే నానుడు వస్తుంది. అవును, అంటే సిల్వర్ కోటెడ్ అండి, సిల్వర్ ఆర్నమెంట్స్. హైదరాబాద్ పంజాగుట్ట సిల్వర్ ఆర్నమెంట్స్, దగదగలు వైట్ దగదలు పడుతున్నాయి. షోరూమ్స్ ఒకటి కూడా జరుగుతుంది ఏంటంటే, నాకు చాలా మంది గోల్డ్ హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా టెక్నాలజీని చేంజ్ చేసుకుని లైట్ వెయిట్ లో గోల్డ్ నగలు. సో ఎందుకంటే కస్టమర్ మైండ్ సెట్ కూడా మారిపోతా ఉంది. నేను 2 లక్షలు పెడితే ఏమి రావట్లేదు. 2 లక్షల్లో ఒకటి ఫస్ట్ క్యారెటేజ్ తగ్గించారు. ఇంతకుముందు 22, 18, ఈవెన్ 16, 14 దగ్గర కూడా తయారు చేస్తా ఉన్నారు చాలా మంది. ఆల్రెడీ వాళ్ళ యొక్క సప్లై చైన్స్ ఆప్టిమైజ్ చేసుకున్నారు. సెకండ్, లైట్ వెయిట్ హాలో చేసుకొని, అంటే చూడడానికి మాత్రం హెవీగా కనిపిస్తాయి, బట్ వెయిట్ లో మాత్రము తక్కువ ఉంటాయి. ఇలా అండి, అంటే మేము కూడా ఆల్టర్నేటివ్స్ కి వెళ్ళిపోతున్నాం సార్. మరి అది సిల్వర్ కానీ లేకపోతే ఎవరు చెప్పలేరు. బట్ ఏంటంటే మనం పెడుతున్న డబ్బులకి మనకు వస్తున్న నగ సైజ్ అనేది చూడడం అనేది హ్యూమన్ నేచర్. సో అది దానికోసం అయినా సరే వీళ్ళు ముందే, ఎందుకంటే కస్టమర్ తెలుసు గోల్డ్ పడిపోదని తెలుసు ప్రైస్ వాళ్ళకి. గోల్డ్ మనకన్నా జ్యువెలరీ ఎవరైతే 100 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారో వాళ్ళకు పరిస్థితులు అర్థమయ్యాయి. అందుకోసమే వాళ్ళు మెంటల్లీ 100 సంవత్సరాలు 130 సంవత్సరాల నుంచి చేస్తున్న ఫ్రెండ్ తను లైట్ వెయిట్ వైపు వచ్చేసాడు. హ్యూజ్ మార్కెట్. ఇప్పుడు నౌ ట్రెండ్ 18 క్యారెట్ 16 క్యారెట్ ఆర్నమెంట్స్. సో ఇది రియాలిటీ అయిపోతుంది ఫ్యూచర్ లో, లైట్ వెయిట్ గోల్డ్ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మొత్తానికి 2025లో మెటల్స్ ఎటువంటి ఏ విధంగా రానిచ్చాయి, అండ్ 2026లో కొనాలా వద్దా అనుకున్న వాళ్ళకి
ఎటువంటి ఆలోచనలు చేయాలన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో స్పెషల్ థ్యాంక్స్ టు విష్ణు గారండి. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒకవైపు క్రూతో మాట్లాడుకుంటూ అసలు ఈ లైటింగ్ కానీ లేకపోతే ఎడిటింగ్, కెమెరామ్యాన్ వీళ్ళందరితో ఆయన ఎంగేజ్ అవుతూ కనెక్ట్ చేసుకుంటూ, ఒకవైపు మాతో స్పీకర్స్తో మళ్ళీ ఆ టైమింగ్ అంతా కూడా సెట్ చేసుకోవాలి కదండి. మా టైమింగ్స్ అందరినీ కూడా సెట్ చేసుకుంటూ అసలు పర్ఫెక్ట్ ప్లానింగ్తో పాటు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అండి. ఇదైతే మేము నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఎ లెసన్. ఓన్లీ ప్లానింగ్ ఉంటే సరిపోదు, దాని ఎగ్జిక్యూషన్ కూడా అంతే పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు, ఎందుకంటే ఇంతమందిని ఒక దగ్గర కోఆర్డినేట్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయడం అయితే నవ్ డేస్ ఈజ్ వెరీ టఫ్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు విష్ణు గారు. ముందే తీసుకొచ్చిన విష్ణు గారు 31st నైట్ వచ్చినట్టు ఈ రోజున అలా ఉంది వాతావరణం. చాలా Fantastic. చాలా బాగుంది. అంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు ఆయన. హార్డ్ వర్క్ కనపడుతుంది. Hats off to him. హార్డ్ వర్క్. అవునండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద గెస్ట్ స్పీకర్స్ మాధవిరెడ్డి గారు, ప్రభు గారు అండ్ అనిల్ గారు. ఆల్మోస్ట్ దీపావళి తర్వాత నుంచి లాస్ట్ ఒక 2 months నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. అండ్ మీరు కూడా లాస్ట్ దీపావళికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 hours టైం స్పెండ్ చేయగలిగారు. అండ్ ఇవాళ కూడా 3 గంటల మీ సమయాన్ని ఇవాళ 2025 ఇయర్ ఎండ్కి సంబంధించిన అనాలిసిస్ కోసం ఇవ్వగలిగారు. అండ్ అదేవిధంగా ఇంత పెద్ద సెట్ని అరేంజ్ చేసి ప్రాపర్ లైటింగ్ ఇచ్చి ప్రాపర్ కెమెరా క్రూని అంతా అరేంజ్ చేసిన కెమెరా హెచ్ఓడి మహేష్కి అయితే మాత్రం ఎప్పుడూ నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉండాలి. అండ్ అదేవిధంగా సన్నీ కానివ్వండి, అండ్ సాయి కానివ్వండి, అదేవిధంగా దొరస్వామి గారు కానివ్వండి, అండ్ గణేష్ కానివ్వండి, అండ్ తర్వాత సాగర్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు, అండ్ మా రాము గారు, తర్వాత ప్రేమల్ గారు, కెమెరా క్రూ ఎప్పటికప్పుడు సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నా వైపు నుంచి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, షెడ్యూల్స్ ఏమున్నాయంటూ కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటారు. ఈ షూట్కి సంబంధించి గత 4-5 రోజుల నుంచి చాలా ఫాలోఅప్లో ఉన్నాను. ఇవాళ ఈ స్టూడియో అరేంజ్మెంట్స్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 5-6 గంటల సమయం పట్టింది. దాదాపు ఒక 7-8 మంది ఇవాళ పొద్దు నుంచి వర్కౌట్ చేస్తే సాయంత్రానికి ఒక 3 గంటల షూట్ అయితే చేయగలం. థ్యాంక్ యూ సో మచ్ టు ద కెమెరా క్రూ. అండ్ అదేవిధంగా సో ఇదంతా షూట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 గంటల కంటెంట్, 3 గంటల రష్ ఉంది. సో దీన్ని అయితే మాత్రం మా ఎడిటర్స్కి ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. సో రేపటి లోపల ఆన్ టైంలో ఇదంతా కూడా డెలివరీ చేయాలి. అండ్ వాళ్ళందరూ కూడా అంటే ఇప్పటి వరకు మన పని అయిపోయింది, గెస్ట్ స్పీకర్స్ గా మీ పని అయిపోయింది, హోస్ట్ గా నా పని అయిపోయింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కనిపిస్తున్నాం అండి, బట్ బిహైండ్ ద కెమెరా వాళ్ళు చేసే అసలు హార్డ్ వర్క్ అయితే మాత్రము అసలు అప్రిషియబుల్ అండి. ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ రావాలి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మేమెంత మనము బెస్ట్ ఇచ్చామో వాళ్ళు ఇంతకు మించి బెస్ట్ అనేది ఇచ్చారండి. సో ఫస్ట్ వాళ్ళకే ఎక్కువ అప్లాడ్ అనేది వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఈ 3 hours రష్ అయితే ఉందో రేపటి నుంచి దీన్ని పబ్లిక్ లోకి తీసుకురావడానికి ఎడిటర్స్ టీమ్ అయితే చాలా చాలా కష్టపడతారు. మా ఎడిటర్స్ టీమ్ అయితే శరత్ కానివ్వండి, అండ్ రోహిత్ కానివ్వండి, తర్వాత విజయ్ కానివ్వండి, తర్వాత రాజ్ కుమార్, పబ్బు కానివ్వండి. సో రేపటి నుంచి దీని మీద కూర్చొని మొత్తానికి వర్కౌట్ చేసి ఆన్ టైంలో ఆడియన్స్లోకి తీసుకురావడానికి వాళ్ళ వైపు నుంచి కూడా చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఫ్రమ్ సుమన్ టీవీ. సో మీ అందరికీ కూడా మా వైపు నుంచి కూడా మీ క్రూ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ అండి. సో మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో 2026 ఇంకా ఇంకా బాగుండాలని అందరినీ కూడా విష్ చేస్తున్నాం. అండ్ మరొకరు మర్చిపోయాం, మన ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. గెస్ట్ స్పీకర్స్ వచ్చినప్పుడు సో మీకు కావాల్సిన కాఫీ టీ అరేంజ్మెంట్స్ కానీ, వాటర్ కానీ, ఈ కేక్ అరేంజ్మెంట్స్ కానీ, సో వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అండ్ వాళ్ళకు కూడా ఆఫీస్ అసిస్టెంట్ టీమ్స్ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. విక్రమ్ పేరు చెప్పడం మర్చిపోయాను హడావిడిలో, ఆవేశంలో. సో విక్రమ్ కి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు సుమన్ టీవీ ఆడియన్స్.